తిరుమల శేషాచలం అడవుల్లో చిరుతల కలకలం మరోసారి శ్రీవారి భక్తులను ఆందోళనకు గురిచేస్తోంది. స్వామివారి దర్శనం కోసం నడక మార్గంలో వచ్చే భక్తులకు టీటీడీ ఆంక్షలను కొనసాగిస్తోంది. రెండోసారి చిరుతల కదలికల నేపథ్యంలో మధ్యాహ్నం 2 గంటల తర్వాత 12 ఏళ్లలోపు చిన్నారులను తిరుమలకు అనుమతి నిరాకరిస్తోంది. అలిపిరి మెట్ల మార్గం వద్ద టీటీడీ ఆంక్షలపై మా ప్రతినిధి విజయమూర్తి అందిస్తున్న గ్రౌండ్ రిపోర్ట్. తిరుమల శేషాచలం అడవుల్లో చిరుతల సంతతి గణనీయంగా పెరగడంతో శ్రీవారి దర్శనానికి వెళ్లే భక్తులకు కంటి మీద కునుకు లేకుండా పోతోంది. శేషాచలం అడవుల్లో చిరుత ఓ చిన్నారిపై దాడి చేసి చంపిన నేపథ్యంలో అప్పటి నుంచి టీటీడీ కొన్ని ఆంక్షల్ని అమలు చేస్తోంది. అలిపిరి మెట్ల మార్గం, శ్రీవారి మెట్ల మార్గంలో వెళ్లే భక్తులకు కొన్ని నిబంధనలు అమలు చేస్తోంది. మధ్యాహ్నం 2 గంటల నుంచి మరుసటి రోజు ఉదయం 5 గంటల వరకు 12 ఏళ్లలోపు చిన్నారులకు తిరుమలకు నడక మార్గంలో అనుమతి లేదని స్పష్టం చేసింది. ఈ నెల 13, 29 తేదీల్లో 2 సార్లు చిరుత కదలికలు గుర్తించడంతో మళ్లీ ఆంక్షలను ఆగమేఘాల మీద అమలు చేస్తున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి విజయమూర్తి అందిస్తారు. తిరుమల నడక మార్గంలో చిరుత కలకలం నేపథ్యంలో మరొకసారి టీటీడీ భక్తుల్ని అప్రమత్తం చేస్తూ ఉంది. మధ్యాహ్నం 2 గంటల లోపు వచ్చేటువంటి భక్తులకు ఎలాంటి రిస్ట్రిక్షన్స్ లేకుండానే నడక మార్గంలో ఇటు అలిపిరి మెట్ల మార్గంలోనూ ఇటు శ్రీవారి మెట్ల మార్గంలో పంపిస్తున్నటువంటి టీటీడీ మధ్యాహ్నం 2 గంటల నుంచి 12 ఏళ్ల చిన్నారులను తిరుమలకు అనుమతించేది లేదంటూ ప్రత్యేకంగా గతంలో తీసుకున్న నిబంధనలు అమలు చేస్తూ ఉన్నారు. తిరుమల శ్రీవారి దర్శనకు వచ్చేటువంటి భక్తుల భద్రత దృష్టిలో పెట్టుకుని చిరుత కలకలం నేపథ్యంలో వారందరికీ కూడా చేతి కర్రలు ఇచ్చి గుంపులుగా పంపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం అలిపిరి మెట్ల మార్గం వద్ద భక్తుల భద్రత దృష్ట్యా వారందరికీ కూడా చేతి కర్రలు ఇస్తూ ఎలాంటి ఇబ్బంది లేకుండా గుంపులుగా పంపిస్తూ తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్తున్న వారిని పంపిస్తూ ఉంది. ఈ నెల 13వ తారీఖు నాడు 29వ తారీఖు నాడు ఈ యొక్క చిరుత కలకలం సృష్టించడంతో ఒక్కసారిగా టీటీడీ మరొక్కసారి అప్రమత్తం అయింది. అలిపిరి నడక మార్గంలో వెళ్ళేటువంటి భక్తులకు సంబంధించి యథావిధిగా గతంలో ఏదైతే కఠినమైన నిబంధనలు అమలు చేస్తుందో అదేవిధంగా వారందరికీ భక్తుల భద్రత దృష్ట్యా వారికి చేతికర్రలు ఇచ్చి పంపిస్తున్నారు. అలిపిరి వద్ద నుంచే 12 ఏళ్లలోపు చిన్నారులను మధ్యాహ్నం 2 గంటలు దాటితే వెనక్కి పంపిస్తున్నారు టీటీడీ విజిలెన్స్ అధికారులు. భక్తులు కూడా సహకరిస్తున్నారు. తిరుమలకు నడిచి వెళ్లే మెట్ల మార్గంలో మరొక్కసారి చిరుత కలకలం నేపథ్యంలో టీటీడీ ముందస్తు చర్యలు చేపట్టింది. నడక మార్గంలో మధ్యాహ్నం 2 గంటల తర్వాత నుంచి 12 ఏళ్లలోపు చిన్నారులను అనుమతించేది లేదంటూ కరాఖండిగా చెప్తూ ఉంది. నడిచి వెళ్ళేటువంటి భక్తులను గుంపులుగా పంపుతూ వారికి చేతికర్రలు ఊతకర్రలను ఇస్తూ వారందరికీ కూడా తిరుమలకు అనుమతిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం అలిపిరి మెట్ల మార్గం వద్ద 12 సంవత్సరాల కంటే తక్కువ వయసు గల పిల్లలను మధ్యాహ్నం 2 గంటల నుండి ఉదయం 5 గంటల వరకు అలిపిరి మరియు శ్రీవారి మెట్ల మార్గం నందు అనుమతించబడదంటూ ఈ యొక్క నిబంధనలు మళ్ళీ తిరిగి అమలు చేస్తూ ఉన్నారు. ఈ నెల 13వ తారీఖు నాడు 2 రోజుల క్రితం ఏదైతే తిరుమలలో చిరుత మరొక్కసారి పెట్టినటువంటి ట్రాప్స్ కెమెరాల ద్వారా గుర్తించడం ద్వారా ఈ యొక్క చిరుత కదలికలు ఎక్కువగా ఉండడంతో మరొకసారి నిబంధనలను కఠితరం చేస్తున్నారు. ఆంక్షలను మెట్ల మార్గంలో అలిపిరి మెట్ల మార్గం గుండాను ఇటు ఏదైతే శ్రీవారి మెట్ల మార్గం గుండా వెళ్ళేటువంటి భక్తులకు కొన్ని ఆంక్షలను పెడుతూ యథావిధిగా మళ్ళీ అమలు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. గతంలో చిరుత పులి దాడిలో భక్తులు గాయపడిన నేపథ్యంలో ఒక చిన్నారి ప్రాణాలు కోల్పోయిన ఘటన నేపథ్యంలో యథావిధిగా ఈ యొక్క చిరుత కదలికలు ఉండడంతో మరొకసారి నిబంధనలు మేరకు కఠినమైనటువంటి ఆంక్షలను అమలు చేస్తూ ఉంది. ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం అలిపిరి మెట్ల మార్గం గుండా గోవింద నామస్మరణ చేసుకుంటూ తిరుమల చేరుకునేటువంటి భక్తులు మధ్యాహ్నం 2 గంటల లోపు 12 ఏళ్ల లోపు చిన్నారులను తిరుమలకు అనుమతిస్తున్నారు. సుదూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులు మళ్లీ ఆంక్షలు విధించడంతో కొంత అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఏదేమైనా భద్రత కోసమే ఆంక్షలు అమలు చేస్తున్నారని సరిపెట్టుకుంటున్నారు. నడిచి వచ్చే భక్తులను మధ్యాహ్నం 2 గంటల తర్వాత వారికి చేతికర్రలను ఇస్తూ వారిని బృందాలుగా వారందరినీ కూడా తిరుమలకు అనుమతిస్తూ ఉన్నారు. 12 ఏళ్లలోపు చిన్నారులకు 2 గంటల తర్వాత ఎట్టి పరిస్థితుల్లో తిరుమలకు మరుసటి రోజు ఉదయం 5 గంటల వరకు కూడా అనుమతించేది లేదు. చిరుత కదలికలు మరింత ఎక్కువగా ఉన్న నేపథ్యంలో భక్తులు సహకరించాలంటూ టీటీడీ కోరుతూ ఉంది. కెమెరామెన్ హరితో విజయమూర్తి, సాక్షి టీవీ, అలిపిరి మెట్ల మార్గం నుంచి.